అందరికీ నమస్కారం. ఈ 25 సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చేయాల్సిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. థ్యాంక్ యూ సార్ రాఘవేంద్రరావు గారు, నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తర్వాత నేను యాక్టింగ్ చేయగలను అని ప్రూవ్ చేసిన సినిమా మురారి, దానికి కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ కృష్ణవంశీ గారు. తర్వాత నన్ను స్టార్ చేసిన సినిమా ఒక్కడు, అది ఎప్పుడు మర్చిపోలేను, గుణశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్, యూఎస్ ఆడియన్స్కి బాగా దగ్గర చేసిన సినిమా అతడు, దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలంటే అది దూకుడు, దానికి సీను వైట్ల గారికి. దాని తర్వాత నేను ఇంతకుముందు కూడా చెప్పాను, భరత్ అని నేను ఫంక్షన్ అప్పుడు 2 సార్లు నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన, కొరటాల శివ గారు. శ్రీమంతుడు అండ్ భరత్ అని నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. ఇప్పుడు ఈ 25 సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వంశీ ఫస్ట్ టైం నేను ఏ డైరెక్టర్ని పేరు పెట్టగలను. వంశీ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ కాల్ హిమ్ లైక్ దట్. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఈజ్ మై యంగర్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నిజంగా ఒక 10 నిమిషాలు వినేసి పంపించేద్దాం అనుకున్నాను వంశీని. అంటే నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి, 2-3 సినిమాలు, నిజంగా టైం కూడా ఉండదేమో అని చెప్పి. బట్ వంశీ నరేషన్ 20 మినిట్స్ వినగానే నాకు 2 సినిమాలు నేను చేయాల్సి వస్తుంది, 2 సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం కుదురుద్దేమో అని అన్నాను. నో ప్రాబ్లం సార్, 2 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను మీకోసం, ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను ఎవరిని ఊహించలేదు అన్నాడు. అది ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ, ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గర ఏమైనా కథ ఉంటే ఒక 2 మంత్స్ డిలే అయినా వేరే హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ అలా కాకుండా 2 ఏళ్ళు నా కోసం వెయిట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ద 3rd year which is going to come out now, May 9th. థ్యాంక్ యూ వంశీ, విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీ గురించి చెప్పాలి. ఈ 25 సినిమాలు జర్నీలో, ఈ 20 సంవత్సరాల జర్నీలో మీరు చూపించిన ప్రేమ, అభిమానం మాటలు రావట్లేదు, చేతులు ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం, ప్రేమ ఇంకో 25 సినిమాలు, ఇంకో 20 సంవత్సరాలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.